కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండేదన్న కేటీఆర్ కామెంట్స్ పై తాజా మాజీ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. పార్టీ ఓటమికి కారణం తామేనని కేటీఆర్ అనడం సరికాదని అంటున్నారు. పార్టీ ముఖ్య నేతల తీరుపైనే ప్రజలు అసహనముందని, 10 ఏళ్ల వ్యతిరేకత కూడా పార్టీ ఓటమికి కారణమని అంటున్నారు తాజా మాజీలు. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండేదన్న కేటీఆర్ కామెంట్స్ పై తాజా మాజీ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. పార్టీ ఓటమికి కారణం తామేనని కేటీఆర్ అనడం సరికాదని అంటున్నారు. పార్టీ ముఖ్య నేతల తీరుపైనే ప్రజలు అసహనముందని, 10 ఏళ్ల వ్యతిరేకత కూడా పార్టీ ఓటమికి కారణమని అంటున్నారు తాజా మాజీలు. రైట్గా డీటెయిల్స్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివ, కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండన్న కేటీఆర్ కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ఏంటి డీటెయిల్స్? సూర్య, వరుసగా పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాలు, సేమ్ టైం ఓడిపోయిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎందుకు పార్టీ ఓడిపోయింది అన్న అంశాలపైన కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇదంతా వైపు జరుగుతుంది. కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారినాయి. నిన్న చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయినాయి. వరుసగా ప్రతిరోజు కేటీఆర్ అట్లాంటి కామెంట్సే చేస్తూ వస్తున్నారు. మెయిన్గా కేటీఆర్ చెప్పేది ఓటమి ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల వల్ల ఓడిపోయింది అన్నట్లుగా ఆయన మాట్లాడిన తీరు ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలోనే కొంత అసహనానికి దారితీసింది. వీళ్ళు పార్టీ మీద వ్యతిరేకత, లేకపోతే పార్టీ ముఖ్య నేతల మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత అది బయటికి రాకుండా కేవలం ఓడిపోయిన ఎమ్మెల్యేలు, అభ్యర్థులు వాళ్ళ వ్యవహారంతోనే ఓడిపోయింది, వాళ్ళు జనాలతో లేకపోవడము, లేకపోతే కార్యకర్తలను చూసుకోకపోవడము, వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది కాబట్టి ఓడిపోయినాం, ఇట్లా సారాంశం వచ్చే విధంగా, ఇట్లాంటి అర్థం వచ్చే విధంగా కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. నేను చేసిన కామెంట్స్ కొంతమంది సిట్టింగులను మారిస్తే ఖచ్చితంగా గెలిచే వాళ్ళం ఇట్లా ఉండేది కాదు అన్నారు. కొంతమంది సిట్టింగులు అంటే కేవలం వాళ్ళ మీద మాత్రమే, అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ మీద మాత్రమే వ్యతిరేకత ఉందా, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదా, 10 ఏళ్ల ప్రభుత్వం పైన తీవ్రమైన అసహనంతో ఉన్నారు. తర్వాత అధిష్టానం పెద్దలు, అప్పుడు ప్రభుత్వ పెద్దలు వ్యవహారం పైన కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎలక్షన్స్ టైంలో ఆ నేతలు వ్యవహరించిన తీరు, ఆ నేతల స్పీచ్లు అవి కూడా జనాల్లో కొంత అసహనానికి గురి చేసినాయి అనేది. ఓడిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళు బహిరంగ మాట్లాడకపోయినా వాళ్ళు చెప్తున్నది అదే, పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, పార్టీ నిర్మాణం లేదు, ప్లస్ పార్టీ ముఖ్య నేతల స్పీచ్లు కొంత వ్యతిరేకమైనవి, ప్రచారం చేసిన ముఖ్య నేతలు. ఇట్లాంటివన్నీ కాకుండా మంచి జరుగుతూనేమో అది కేసీఆర్ వల్ల, కేటీఆర్ వల్ల, లేకపోతే పార్టీ ముఖ్య నేతల వల్ల, ఓడిపోయిన దగ్గర నష్టం జరిగిన దగ్గరనేమో అది అభ్యర్థుల వల్లనే, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల వల్లనే, వాళ్ళ మీద వ్యతిరేకత ఉండడం వల్లనే, ఇట్లాంటి అర్థం వచ్చేటట్లు కేటీఆర్ కామెంట్లు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేది వాళ్ళ అభిప్రాయం. లోన ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, గెలిచిన వాళ్ళు ఉంటారు. ఈ సన్నాహక సమావేశాల్లో, ఈ రివ్యూలలో ఓడిపోయిన వాళ్ళు అదే వేదిక మీద ఉంటారు, తర్వాత గెలిచిన వాళ్ళు అదే వేదిక మీద కూర్చుంటారు. గెలిచిన వాళ్ళ దగ్గరనేమో ఇక్కడ గెలిచింది, అక్కడ మంచి జరిగింది, అది పార్టీ గొప్పతనం, లేకపోతే అది కేసీఆర్ గొప్పతనం, ప్రచారం చేసిన కేటీఆర్ గొప్పతనం అని చెప్పుకునేటట్టు మాట్లాడుతున్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన కాన్స్టిట్యూన్సీల రివ్యూ వరకు వచ్చేవరకేమో అక్కడ ఎమ్మెల్యే మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, అప్పుడు ఆయన అట్లా వ్యవహరించారు, ఆయన అసలు జనాల్లో కాంటాక్ట్లో లేడు, ఇట్లాంటి కామెంట్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేల మీదికి ఓటమిని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా వాళ్ళ బాధ్యత అని చెప్పే విధంగా కేటీఆర్ చెప్తున్నారు అనేది ప్రధానమైన చర్చ పార్టీలో. దీంతో పాటు బంధువుల గురించి మాట్లాడారు. కొన్ని బంధువులు తీసుకురావడం వల్ల అవి తీవ్ర నష్టం చేసినాయని కూడా కేటీఆర్ కామెంట్ చేసిండు. కొన్ని బంధువులు అంటే దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, ఈ బంధులే హుజరాబాద్ ఉప ఎన్నిక ముందు దళిత బంధు తీసుకొచ్చిండు. అప్పుడైనా తర్వాత మొన్న ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చిన బీసీ బంధు, మైనార్టీ బంధు ఇవి కూడా ఎవరు జనం కోరుకోలేదు. సేమ్ టైం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేదు, కార్యకర్తలు ఎవరు అడగలేదు. పార్టీ కావాలని అనవసరంగా హుజరాబాద్ ఉప ఎన్నిక తీసుకొచ్చి ఆ ఉప ఎన్నిక ముందు దళిత బంధు తీసుకురావడం వల్లనే ఈ ఎలక్షన్స్లో ఓడిపోయింది. దాని గురించి మాట్లాడుతున్నారు. ఆ బంధువులు తీసుకురావడం కూడా ఎమ్మెల్యేల వైఫల్యమా, ఆ బంధును అమలు చేయకపోవడం ఎమ్మెల్యేల వైఫల్యమా, దాన్ని ప్రభుత్వం ఇస్తే ఎమ్మెల్యేలు అమలు చేయలేదా, లేకపోతే గ్రౌండ్లో ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేల మీదకి ఎందుకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అప్పుడున్న ఎమ్మెల్యేల మీద, అభ్యర్థుల మీద అనేది ఒక ప్రధానమైన చర్చ బీఆర్ఎస్లో అయితే జరుగుతుంది. కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్తోన అసలు ఇంకొక కామెంట్ చేస్తున్నారు. ప్రతిసారి కూడా కేసీఆర్ను సీఎం చేయాలనుకున్నారు, ఖచ్చితంగా కేసీఆర్ సీఎం అవుతారు అనుకున్నారు, కానీ లోకల్ ఎమ్మెల్యే ఓడిపోవాలని కోరుకున్నారని కేటీఆర్ చేసిన కామెంట్స్. అంటే లోకల్ ఎమ్మెల్యేల మీదే తీవ్రమైన వ్యతిరేకత ఉంది, అప్పుడున్న ప్రభుత్వం మీద కానీ, ప్రభుత్వ పెద్దల మీద కానీ అసలు వ్యతిరేకత లేదని చెప్పే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్లో
కొంత పార్టీ మీద వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ కామెంట్ చేస్తుండొచ్చు. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు, ఎమ్మెల్యేల మీద, అప్పుడున్న ఎమ్మెల్యేల మీద, అప్పుడున్న అభ్యర్థుల పైన మాత్రమే వ్యతిరేకత ఉందని కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ కూడా హాట్ టాపిక్గా మారినాయి. కేసీఆర్ను సీఎం చేయాలనుకున్న వాళ్ళు జనాల్లో ఇంత ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది, కొంత చైతన్యం ఉన్న వాళ్ళు తెలంగాణ జనం. ఒకవేళ కేసీఆర్ను సీఎం చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులకు, బీఆర్ఎస్ అభ్యర్థులకి ఓటేసేవాళ్ళు. లోకల్ ఎమ్మెల్యే వద్దని కేసీఆర్ను సీఎం చేయాలని ఎట్లా అనుకుంటారు? అది కూడా కొద్దిగా పార్టీలో కాంట్రవర్సీగా మారింది, కాంట్రడిక్ట్గా కూడా మారింది. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉన్నప్పుడు పార్టీ మీద వ్యతిరేకత ఉంటుందా? ఒకవేళ ఇక్కడ పార్టీ ముఖ్య నేతల మీద వ్యతిరేకత లేనప్పుడు వాళ్ళు లోకల్గా ఉన్న అభ్యర్థిని ఎందుకు వ్యతిరేకిస్తారు? వాళ్ళ మీద వాళ్ళు కూడా ఓటేస్తారు. వాళ్ళు కేసీఆర్ని చూసినప్పుడు లోకల్ అభ్యర్థులను చూడరు, లోకల్ అభ్యర్థులను చూసినప్పుడు కేసీఆర్ని చూడరు. అంతేకాని కేసీఆర్ని సీఎం చేయాలనుకుని ఒకవైపు అనుకొని రెండో వైపు మాత్రం ఆ ఎమ్మెల్యే మాకు వద్దు అని అనుకుంటారా? ఇవన్నీ కూడా ఇట్లాంటి కామెంట్స్ కేటీఆర్ ఇస్తున్న కామెంట్స్ వల్ల ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతా ఓటమిని, తప్పును తమ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గెలిచిన దగ్గరనేమో అది పార్టీ గొప్పతనం, కేసీఆర్ గొప్పతనంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ అనేది ఈ రివ్యూల తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు అంటున్నారు. ఇంకా లోపల ఉన్న కార్యకర్తలు కూడా చాలా వరకు వాళ్ళు చెప్తున్నది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, పార్టీ మీద వ్యతిరేకత ఉంది, 10 సంవత్సరాల్లో పట్టించుకోలేదు, తర్వాత అసలు కార్యకర్తలు ఎవరు దగ్గర తీసుకోలేదు. ఇవన్నీ కూడా అధిష్టానాన్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీద కూడా కొంత టార్గెట్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు పట్టించుకోలేదనో, లేదా వాళ్ళు వన్ సైడ్గా పోయినరనో, వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారనో, అసలు ఎమ్మెల్యేకు పూర్తి అధికారం ఇచ్చేసరికి నియోజకవర్గంలో వాళ్ళే మొత్తం సుప్రీం అనేసరికి వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు, అంతా మేమే అని ఒంటెత్తు పోకడ పోయినని ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. సిట్టింగ్ అభ్యర్థుల మీద, గెలిచిన వాళ్ళ మీద ఉన్నాయి, ఓడిపోయిన వాళ్ళ మీద ఉన్నాయి. కానీ పార్టీ అధిష్టానం మీద డైరెక్ట్గా ఇప్పటిదాకా బీఆర్ఎస్లో చెప్పే అవకాశం రాలేదు. కార్యకర్తలు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. డైరెక్ట్గా కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, పార్టీ అధిష్టానం పైన డైరెక్ట్ ఆరోపణలు చేస్తున్నారు. మేము ఎప్పుడు ప్రగతి భవన్ చూడలేదని కొంతమంది, అసలు ఒక్కసారి కూడా ప్రగతి భవన్లో కాలు పెట్టలేదని. ఈవెన్ తెలంగాణ భవన్కు కూడా రావాలంటే చాలా భయంగా ఉండేది, రానియరో అన్న కామెంట్స్ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు. అసలు కేటీఆర్ కాన్స్టిట్యున్సీకి పోయినప్పుడు కూడా కలిసే అవకాశం ఇవ్వలేదని చెప్తున్నారు కొంతమంది. అసలు పార్టీ నిర్మాణమే లేదు, పార్టీకి గ్రామ స్థాయిలో కమిటీలు లేవు, మండల స్థాయిలో కమిటీలు లేవు, జిల్లా స్థాయిలో కమిటీలు లేవు, ఎమ్మెల్యేలే జిల్లా ఇన్ఛార్జ్ అని ఇస్తే వాళ్ళు కాన్స్టిట్యున్సీ దాటి బయటికి రాలేదు. ఇట్లాంటివి కూడా ఓపెన్గా కార్యకర్తలు మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ కేటీఆర్ కామెంట్స్ మాత్రం ఆయన లోక్సభ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుండొచ్చు, కానీ పార్టీలో ఉన్న ఓడిపోయిన అభ్యర్థులు ప్లస్ వాళ్ళ కోసం పనిచేసిన కార్యకర్తలే కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.